10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని 16 నెలల్లో చేస్తుంటే గులాబీ లీడర్లు ఓర్వలేకపోతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో అమ్మిన భూములపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కంచెగచ్చిబౌలిలో భూములు ప్రభుత్వానివేనని కోర్టు తీర్పు ఇచ్చినా ఏఐతో ఫోటోలు ఎడిట్ చేసి పింక్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు హస్తం లీడర్లు. పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లోని 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బట్టి నేతృత్వంలోని మంత్రుల బృందం సెక్రటేరియట్లో కీలక సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ దశలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని మంత్రుల బృందం చెప్పింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు గతంలో ఇక్కడ ఇంటి స్థలాలను కేటాయించారు. వివిధ సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఇటీవల సుప్రీం తీర్పు చెప్పింది. ఈ 200 ఎకరాలతో పాటు పక్కనే ఉన్న మరో 250 ఎకరాలను కలుపుకొని మొత్తంగా 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీలో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగస్వామ్యం అయ్యిందని, ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో వేగంగా మార్పులు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ ప్రగతిని వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు మంత్రులు. రాష్ట్ర అభివృద్ధిలో పునరుత్పాదక ఇంధన రంగం కీలక పాత్ర పోషించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ వ్యర్థాలే రైతులకి ఆదాయ మార్గంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చే విధంగా సన్నాహకాలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో మంత్రి తుమ్మలను కలిశారు జీపీఎస్ రెన్యూవబుల్ సంస్థ ప్రతినిధులు. రాష్ట్ర వ్యాప్తంగా 15 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని మార్గాలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో మీరు అమ్మిన భూములపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కవిత రౌడీ కాబట్టే లిక్కర్ దందా చేయగలిగిందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ అహంకారంగా ఉండేవారని విమర్శించారు మహేష్ కుమార్. హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీద వాళ్ళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. అసలు కేటీఆర్ అహంకారం ఏ రకంగా ఉండేది అని మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఏ రకంగా ఉండేది మర్చిపోయారా? పత్రికా మిత్రులు, విలేకరుల మిత్రులారా మీరు మర్చిపోయినారా? ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూసాను, నేను రౌడీని, నేను మయ్యలాగా. ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తామా? రౌడీవే నువ్వు. కవిత రౌడీ కాదు ఎవరంటున్నారు? ఈ రాష్ట్ర మహిళలందరూ తెలుసు కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ. హెచ్సియు భూముల విషయంలో ఏఐ జనరేటెడ్ ఫోటోలను ప్రచారం చేసి సివిల్ సొసైటీని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్. పోస్టులు చేసేది ఎవరైనా వాస్తవాలు తెలుసుకుని షేర్ చేయాలన్నారు. తప్పు చేయనప్పుడు కిషన్ రెడ్డి తను పెట్టిన పోస్టును ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు ఎంపీ చామల. ఏదైతే దేశవ్యాప్తంగా అందరినీ మాయలోకి దింపిర్రో, అక్కడ నిజంగానే అడవి ఉన్నట్టు, అడవిలో ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, పులులు ఉన్నట్టు ఏదైతే మీరు చెప్పిర్రో దీన్ని తప్పు పడుతున్నాను. విష ప్రచారం చేయడంలో, ద్వేషాలు పెంచడంలో, ప్రభుత్వం గురించి ప్రజలకు తప్పుడు ప్రచారం ఎడియడంలో మీ కేటీఆర్ గారు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనేది చెప్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ప్రజా ప్రభుత్వంపై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ నోరదుపులో పెట్టుకోవాలని సూచించారు. అవినీతి డబ్బుతో పింక్ మీడియాతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు బీర్లా ఐలయ్య. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నీ నాక కోసం బిడ్డ ఎన్నిసార్లు హెచ్చరించినా 10 ఏళ్ళు తెలంగాణ సంపదను పందికొక్కుల్లాగా దాచుకొని ఆ సంపదతోటి నీ పింక్ మీడియా ద్వారా కానీ నీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ చాలా పోరాడారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ కాలేజీ స్థాపించి పేద పిల్లలకు విద్యను అందిస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ పెన్, జాబ్ మేళా లాంటివి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలో కమర్షియల్ ట్యాక్సెస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు వివేక్. మై ఫాదర్ కాకా వెంకటస్వామి గారు, he achieved many positions in life, but in any public meeting they used to say he is only Dalita Naikudu. But my father he fought for the poor people. He never knew which community or what caste he was. He used to fight for the poor. My father మాకు ఇప్పుడు చాలాసార్లు చెప్పారు, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్ యూ హ్యావ్ టు హెల్ప్ పీపుల్ అని చెప్పి వారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అధికారం కోల్పోయిన బాధను తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ లీడర్లు. అభివృద్ధిని ఓర్వలేక విమర్శలని మండిపడ్డారు.